పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు చేసింది కర్నూలు జేఎఫ్సీఎం కోర్టు. నిన్ననే పోసాని కస్టడీ పిటిషన్ను డిస్మిస్ చేశారు మ్యాజిస్ట్రేట్. ఈ నెల 5వ తేదీ నుంచి కర్నూలు జైల్లో పోసాని ఉన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ను దూషించారంటూ కేసు పెట్టారు. ఆదోని 3 టౌన్ పిఎస్లో జనసేన నేత రేణువర్మ ఫిర్యాదుతో 2024 నవంబర్ 14న కేసు నమోదు చేశారు. విజయవాడ నుంచి పీటీ వారెంట్ పై పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. బెయిల్ పిటిషన్పై సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత నిన్న తీర్పు రిజర్వ్ చేశారు మ్యాజిస్ట్రేట్. బెయిల్ పిటిషన్ను ప్రభుత్వ న్యాయవాదులు వ్యతిరేకించారు. పోసానిని మరింత విచారించాల్సి ఉందని, దూషణల వెనుక ఎవరున్నారో తేలాల్సి ఉందని, కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేశారు పోలీసులు. సుదీర్ఘ విచారణ అనంతరం నిన్ననే కస్టడీ పిటిషన్ను డిస్మిస్ చేశారు మ్యాజిస్ట్రేట్. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ లోకేష్. లోకేష్, చెప్పండి, ఒక పెద్ద రిలీఫ్గా దీన్ని భావించవచ్చా? ఎందుకంటే చూస్తున్నాం నిన్న మరొక 2 కేసులకు సంబంధించి ఆయనకి బెయిల్ దొరికిన పరిస్థితి. ఈరోజు కోర్టులో జరిగిన డెవలప్మెంట్స్ షేర్ చేయండి లోకేష్. బిల్లు ఈ యొక్క కర్నూలు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఈ నెల 5వ తేదీన ఈ యొక్క కర్నూలు జైల్లో పోసాని తరలించడం జరిగింది. ఏదైతే ఈ యొక్క ఆదోని 3 టౌన్ పిఎస్ లో జనసేన నేత రేణువర్మ ఫిర్యాదుతో ఒక 2024 నవంబర్ 14న కేసు నమోదు చేయడం జరిగింది. అయితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తో దూషించిన కేసులో ఈ యొక్క పోసానిపై BNS 353(1), 353(2), 353(C) సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ నెల 4వ తేదీన విజయవాడ నుండి పీటీ వారెంట్ పై పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. 5వ తేదీన కర్నూలు జైలుకి తరలించడం జరిగింది. అయితే గత వారం రోజుల పాటు నుండి ఇతన్ని కస్టడీ తీసుకోవాలంటూ ఆదోని పోలీసులు అయితే పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత ఈ యొక్క పోసాని కస్టడీ దాని పిటిషన్ పై ఈ యొక్క కొట్టివేయడం జరిగింది. ఏదైతే ఆదోని పోలీసులు అయితే పోసాని కృష్ణమురళిని విచారించాలి, లోతుగా విచారణ చేస్తే ఎవరు ఇతని వెనకాల ఉన్నారు, ఎవరు ఏ ప్రభావం చేత ఇతనిపై ఈ విధంగా మాట్లాడనేది తెలుస్తుందని చెప్పే ఉద్దేశంతో కస్టడీ పిటిషన్ వేయడం జరిగింది. అయితే ఈ యొక్క కోర్టు మాత్రం అతనికి పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఓకే లోకేష్, థ్యాంక్ యూ. పోసాని కృష్ణమురళికి ఇదొక పెద్ద రిలీఫ్. నేడు ఆదోని, విజయవాడ కోర్టుల్లో బెయిల్ మంజూరైంది. ఇప్పటికే రాజంపేట, నరసరావుపేట కోర్టుల్లో బెయిల్ ఇచ్చారు. మిగతా కేసులో BNS చట్టం 353 కింద నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. గతంలో 4 కేసుల్లో పోసానికి రిమాండ్ విధించారు. ప్రస్తుతం కర్నూలు జైల్లో ఉన్నారు పోసాని కృష్ణమురళి. అన్ని కేసుల్లో రిలీఫ్ రావడంతో పోసాని రేపు విడుదలయ్యే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రవీందర్. చెప్పండి, రాజంపేట, నరసరావుపేట, విజయవాడ, ఆదోని ఈ 4 కేసుల్లో ప్రస్తుతం బెయిల్ ఇచ్చినట్టయింది. దాంతోపాటు మిగతా కేసులకు సంబంధించి నోటీసులు ఇవ్వాలని చెప్పిన నేపథ్యంలో ఇంకా బయటికి రావడం ఒక లాంఛనంగా భావించవచ్చా? ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి? ఇంకేమన్నా అడ్డంకులు ఉన్నాయా? ప్రస్తుతానికైతే పోసానికి బిగ్ రిలీఫ్ లభించిందని చెప్పుకోవచ్చు దీనిలో. ఎందుకంటే ఇక ఎలాంటి ఆటంకాలు అయితే ఏ విధంగా కూడా కనపట్లేదు. ఈ నేపథ్యంలో రేపు షూరిటీలు సమర్పించిన తర్వాత రేపు మధ్యాహ్నం లోపే పోసాని కృష్ణమురళి బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం కర్నూలు జిల్లా జైల్లో ఆయన ఉన్నారు. గతంలో విజయవాడ భవానీపురంలో నమోదైనటువంటి ఒక కేసు సంబంధించి ప్రస్తుతం ఆయన రిమాండ్ లో ఉన్నారు. ఆ రిమాండ్ లో భాగంగా కర్నూలు జైల్లో ఉన్నారు. సో ఇప్పుడు ఈ విజయవాడ సంబంధించినటువంటి కేసులో కూడా బెయిల్ లభించింది. అట్లాగే కొద్దిసేపు క్రితం అంటే విజయవాడ కోర్టు కంటే ముందు ఆదోనిలో కూడా ఆ కేసు సంబంధించి పూర్తిగా బెయిల్ వచ్చినటువంటి పరిస్థితి. సో మొత్తం 4 కేసులు సంబంధించి ఇప్పటి వరకు ఆయన జైలు శిక్ష అనుభవిస్తున్నారు, రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ 4 సంబంధించి కూడా పూర్తి స్థాయిలో బెయిల్ వచ్చాయి కాబట్టి ఇక ఎలాంటి అడ్డంకులు అయితే లేవని చెప్పుకోవచ్చు. ఇక మిగతా కేసులు సంబంధించి అంటే మొత్తం ఆయన మీద ఇప్పటి వరకు 16 కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పటి వరకు 4 కేసుల్లో రిమాండ్ కూడా వేసిన నేపథ్యంలో వాటిలో బెయిల్ వచ్చేసింది. మిగతా కేసులన్నింటిలో కూడా ఇప్పుడు హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది వీటన్నిటి మీద BNS చట్టం 353 సెక్షన్ కింద నోటీసులు ఇవ్వండి, నోటీసులు ఇచ్చి విచారణ పిలిపించండి తప్ప ఆయన రిమాండ్ వేయాల్సినటువంటి అవసరం లేదని చాలా స్పష్టంగా హైకోర్టు కూడా చెప్పేసిన. రవీంద్ర, ఇంకొకటి ఏం చెప్తారంటే ఇవన్నీ సిమిలర్ కేసులని కూడా చెప్తున్న పరిస్థితి.
ఖచ్చితంగా ఇదే విషయాన్ని పోసాని తరపునటువంటి న్యాయవాదులు కూడా గట్టిగా కోర్టులో వాదించారు. ఎందుకంటే ఒకేసారి ఒకే అంశానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల కేసులు పెట్టేంటనే అంశం మీద తీవ్రంగా వాదోపవాదం కూడా జరిగి దీని మీద హైకోర్టు కూడా చాలా సీరియస్ గా స్పందించింది. ఒకే విషయానికి సంబంధించి ఇన్ని కేసులు నమోదు చేయటువంటి అది కూడా రాష్ట్రంలో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు తిప్పేదాని కోసం అతన్ని వేధించేదాని కోసం ఈ విధంగా కేసులు పెడుతున్నారంటూ కూడా గతంలో హైకోర్టు చాలా స్పష్టంగా పోలీసులను హెచ్చరించినటువంటి పరిస్థితి. ఇదే కాదు గతంలో అయితే ఇంకో కేసులో ఇదే విధంగా అక్రమంగా కేసులు పెట్టి వ్యక్తిని నిర్బంధించాలనుకుంటే మాత్రం డీజీపీని కోర్టుకి పిలిపించాల్సి ఉంటుందని కూడా ఒక హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో ప్రతి కేసులో కూడా ఏకంగా ట్రిబ్యునల్ 1 సెక్షన్ లో కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి. ట్రిబ్యునల్ 1 సెక్షన్ అనేది కేవలం వ్యవస్థీకృత నేరాలకు సంబంధించి ఏదో తీవ్రవాదులు స్మగ్లర్ కు సంబంధించి పెట్టాల్సినటువంటి సెక్షన్లను సోషల్ మీడియా కార్యకర్తలకు లేదా సినీ ప్రముఖుల మీద కూడా ప్రయోగిస్తున్న నేపథ్యంలో హైకోర్టు చాలా సీరియస్ గా స్పందించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పోలీసులకు ఒకవైపు వార్నింగ్ ఇస్తూనే మరోవైపు కింది స్థాయిలో ఉన్నటువంటి కోర్టులను కూడా హెచ్చరిస్తుంది. ఎందుకంటే పోలీసులు హడావుడిగా చేసేటువంటి రిమాండ్ రిపోర్ట్లు అవన్నీ చూసేసి టక్కున వారిని రిమాండ్ పంపించడం లాంటి కార్యక్రమాలు అయితే చేయొద్దు. అందులో పోలీసులు పెడుతున్నటువంటి కేసులకు సంబంధించి గ్రౌండ్ ఉందో లేదో చూడకుండా కింది స్థాయిలో ఉన్నటువంటి కోర్టులు రిమాండ్ విధించదని కూడా హైకోర్టు చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో బిగ్ రిలీఫ్ గానే పోసాని చెప్పుకోవాల్సింది. గత నెల 26వ తారీఖున ఆయన అరెస్ట్ చేసి అప్పటి నుంచి గడిచిన 15 రోజులుగా తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్న నేపథ్యంలో ఆయనకు ఇప్పుడు బిగ్ రిలీఫ్ లభించిందని చెప్పుకోవచ్చు. ఓకే రవీందర్, థ్యాంక్ యూ.